ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గురు రాహు గ్రహాల యొక్క పరస్పర దృష్టి అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. దీనికన్నా ముందు పరస్పర గ్రహ దృష్టి అంటే ఏంటంటే ఒక గ్రహం ఆయన దృష్టితో ఇంకో గ్రహాన్ని చూస్తున్నట్లయితే ఆ వీక్షించబడుతున్న గ్రహం కూడా అలాగే తిరిగి ఈ గ్రహాన్ని కనుక చూస్తున్నట్లయితే దాన్నే మనం ఏమంటామంటే పరస్పర గ్రహ దృష్టి అంటాము. అంటే ఒకరినొకరు ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం తీసుకున్న గ్రహాలు ఏంటంటే గురు రాహు గ్రహాలు. గురుగ్రహం సంపూర్ణంగా గురుపాలక లగ్నాల వారి శుభగ్రహం అయితే ఈ రాహు గ్రహం అటు శనిపాలక లగ్నాల వారి శుభగ్రహం అవుతాడు. వీళ్ళిద్దరి యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది, మీ లగ్నం అనేది ఏమైంది, ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం బలంగా ఉంది, ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ప్లేస్మెంట్ అనేది ఫామ్ అయింది అని ఇన్ని విషయాలు మనం ఆధారంగా తీసుకుని ఫైనల్ డెసిషన్కి వస్తాము. ముందుగా ఈ ప్లేస్మెంట్ వల్ల ఎవరికైనా వచ్చే సాధారణ ఫలితాలు ఏంటో చూసిన తర్వాత ప్రత్యేకంగా ఎప్పుడు మనకు పాజిటివ్గా ఫలితాలు వస్తాయి అనే దాని గురించి చెప్పుకుని దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత ప్రత్యేకంగా ఎప్పుడు మనకి నెగిటివ్గా ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని చెప్పుకుని దానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఈ గురుగ్రహం ఒక హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మెచ్యూరిటీ గురించి, ధర్మాన్ని న్యాయాన్ని ఫాలో అవ్వాలి అనే ఒక ఎథిక్స్ గురించి కానీ, అలాగే ఈయన ఎక్కడుంటే ఆ స్థానాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటాడు. ఇక రాహు విషయానికి వచ్చినట్లయితే ఆయనకు కూడా ఇదే రకమైన ప్రత్యేకమైన గుణం ఉంది. అది ఆయన ఏ స్థానంలో అయితే ఉంటాడో దానికి సంబంధించిన విపరీతమైన ఫలితాలు మనకైతే ఇస్తూ ఉంటాడు. అలాగే రాహు కూడా ఒక హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి, మన షార్ట్కట్లో చాలా తొందరగా లైఫ్లో పైకి ఎదిగిపోవాలని ఒక విపరీతమైన కోరిక అవ్వచ్చు. ఎలాగైనా షార్ట్కట్లో అందరికన్నా మనం మంచి పేరు తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటాడు. కానీ ఆ వెళ్ళే విధానం అనేది న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా అనేది ఈయనకి అనవసరం. ఎప్పుడైతే జనరల్గా ఈ గురు రాహు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే దాన్ని ఏం చెప్తామంటే మనం గురు చండాల యోగంగా మనం అయితే చెప్తాం. కానీ ఇప్పుడు మనకు కలయిక అయితే లేదు, కానీ ఓన్లీ పరస్పర దృష్టి అనేది ఉంది కాబట్టి ఆ గురు చండాల యోగం అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వదు. కానీ ఎంతో కొంత దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేదానికి కూడా అవకాశాలనే ఉంటాయి. ఒకవేళ రాహు గ్రహం గురుగ్రహాన్ని బాగా డామినేట్ కనుక చేసినట్లయితే ఈ కాంబినేషన్ వల్ల పర్సన్స్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ వాళ్ళే ముందు ఉండాలి, అలాగే ప్రతిదీ నాకు కావాలనే కోరిక కానీ ప్రతి విషయంలోనూ వీళ్ళకి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డిజైర్స్ అండ్ థింకింగ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ వెరీ హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్ వీళ్ళు కావాలనుకుంటారు. ఎక్కువ శాతం ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల దాన్ని రీచ్ అవ్వలేకపోతారు. ఈ రాహు గ్రహం ఒక మిస్టీరియస్ ప్లానెట్ కాబట్టి తెలియని విషయాలు తెలుసుకోవడానికి తపన కూడా ఎక్కువ క్రియేట్ చేస్తాడు. ఇక ప్రత్యేకంగా స్పిరిచువాలిటీ విషయానికి వచ్చినట్లయితే గురుగ్రహం పాజిటివ్ గా పనిచేస్తే అక్కడ రాహు గ్రహం నెగిటివ్ గా పనిచేస్తాడు. కాబట్టి పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మతానికి సంబంధించిన విశ్వాసాలని, నమ్మకాలని వాళ్ళు ప్రత్యేకంగా నమ్మడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అంటే నిజంగానే దేవుడు ఉన్నారా, మన పెద్దలు పూర్వీకులు ఆచరించే విధానాన్ని మనం ఆచరించాలా, అవి నేను చేయకపోతే ఏమవుతుంది, ఏమీ కాదు కదా అని ఈ విధంగా ఆపోజిట్గా ఉండేదానికి అవకాశాలనే ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి పేషెన్స్ అనేది ఏమాత్రం ఉండదు. ఇందాక చెప్పిన విధంగానే వాళ్ళ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా ఉండవు. ఎక్కువగా వీళ్ళకి ఫారిన్ కనెక్షన్స్ అన్నా, ఫారిన్ ల్యాండ్స్ అన్నా లైఫ్ స్టైల్ అనేది వీళ్ళకి బాగా నచ్చేదానికి అవకాశాలనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కేవలం ఈ ప్లేస్మెంట్ వల్ల పాజిటివ్ ఎప్పుడు వస్తాయి ఫలితాలు అనే విషయాన్ని చూద్దాం. ఈ ప్లేస్మెంట్ అనేది మీకు ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి రెండు గ్రహాలు చాలా ఫేవరబుల్ పొజిషన్స్లో అంటే చాలా బలంగా కనుక ఉంటూ, అండ్ అలాగే ఆ రెండు గ్రహాల మీద ఓన్లీ శుభగ్రహాల యొక్క దృష్టి అనేది ఉంటూ పాపగ్రహాల దృష్టి అనేది కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే ఆ సందర్భాల్లో ఈ ప్లేస్మెంట్ అనేది కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది. ఆ విధంగా ఉండడం మాత్రమే కాదు, మన లగ్నానికి ఏ గ్రహం అయితే శుభగ్రహం అవుతుందో ఆయన ఎక్కువగా బలంగా ఉంటూ ఆ రెండో గ్రహాన్ని డామినేట్ కనుక చేసినట్లయితే అప్పుడు ఎక్కువగా పాజిటివ్ ఫలితాలు వస్తాయి. రెండు గ్రహాలు ఒకరినొకరు వీక్షించుకున్నాయని చెప్పారు కదా, మరి డామినేషన్ అనేది ఏ విధంగా సాధ్యం అవుతుంది అని కనుక అడిగినట్లయితే ఆ విషయం గురించి మనం చివరిలో ఉదాహరణ తీసుకుని డిస్కస్ చేద్దాం. ఈ విధంగా పాజిటివ్ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ కెరీర్ లైఫ్లో చాలా హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో ఉంటారు. అంటే రాహు అనుకుంటాడు కదా, నేను ఎలాగైనా ఒక గొప్ప స్థానానికి ఎదగాలి, సొసైటీలో నన్ను ప్రత్యేకంగా గుర్తించాలనుకుంటాడు కదా. సో అటువంటి హై లెవెల్ ఆఫ్ డిజైర్స్ అనేవి పర్సన్స్ అనే వాళ్ళకి పూర్తి అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ రాహు గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశ కానీ గురు దశలు కానీ వచ్చినప్పుడు అనుకోకుండా సడన్గా హై లెవెల్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే విదేశాల నుంచి ఒక మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అంటే విదేశాల్లో గొప్ప పేరుని సంపాదించడం కానీ, విదేశాల నుంచి ధనలాభం కానీ, వీరికి హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్తో పాటు ఒక గొప్ప మెచ్యూరిటీ అనేది కూడా ఉంటుంది.
మేనేజ్మెంట్ రంగాల్లో, ఫైనాన్స్ విభాగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. కాకపోతే స్పిరిచువాలిటీని ఫాలో అయ్యే విషయంలో వీళ్ళకి చాలా లేట్ అవుతుంది. ఓన్లీ 32, 33 ఆ ఏజ్ అనేది దాటిన తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా డీప్గా స్పిరిచువల్గా ఇన్వాల్వ్ అవుతారు. ఈ విధంగా ఇప్పటివరకు చెప్పిన పాజిటివ్ ఫలితాల గురించి ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకుని ద్వితీయంలో రాహుని, దశమ స్థానంలో గురుగ్రహాన్ని తీసుకున్నాను. అలాగే ఇక దశమంలో గురువుతో పాటు రవిగ్రహాన్ని కూడా తీసుకున్నాను. ఈ వృశ్చిక లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి రాహు పాపవుతే అక్కడ గురు రవి గ్రహాలు యోగకారకులు అవుతారు. ఇక్కడ మనకి ఏ విధంగా పరస్పర గ్రహ దృష్టి అనేది ఫామ్ అయిందంటే, ఇక్కడ గురుగ్రహం ఆయన పంచమ దృష్టి ఇక్కడ రాహుని చూస్తున్నట్లయితే, అదేవిధంగా ఈ రాహు గ్రహం అపసమయంలో తిరుగుతాడు కాబట్టి ఈయన యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ గురుగ్రహం మీద ఉంది. ఇక ప్లేస్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రాహు 2లో గురు రవి గ్రహాలు దశమ స్థానంలో ఉన్నారు. ఈ వృశ్చిక లగ్నానికి దశమాధిపతి అయిన రవిగ్రహం అక్కడ దశమ స్థానంలో బలంగా స్వక్షేత్రంలో ఉంటూ ఇక్కడ గురుగ్రహానికి అద్భుతమైన పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే ఈ దశమ స్థానానికి 2 శుభగ్రహాలకు సంబంధం అనేది వచ్చింది. ఇక్కడ ఈ రాహు గ్రహం ఆయన పంచమ దృష్టిలో గురుగ్రహాన్ని చూస్తున్నప్పటికీ ఈయనున్న రాశి ఏంటంటే ధనుసు రాశి. సో ధనుసు రాశి అనేది ఎవరికి చెందుతుంది? గురుగ్రహానికే కదా. సో ఆటోమేటిక్గా ఆయన గురుగ్రహం రాశిలో ఉంటూ గురువు చేత వీక్షించబడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రాహు గ్రహానికి ఒక రకంగా కంప్లీట్గా శుభత్వం అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వృశ్చిక లగ్నం అనేది ఈ రాహుకి ఆపోజిట్ అయినప్పటికీ అక్కడ కంప్లీట్గా రాహు గ్రహం శుభ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. పైగా దశమ స్థానంలో దీనితో గురుగ్రహానికి స్వక్షేత్రగతుడైన రవిగ్రహంతో సంబంధం అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలంటే గురు రవి గ్రహాలు తక్కువ డిగ్రీలో కలవకపోవడం మంచిది. ఎందుకంటే తక్కువ డిగ్రీలో కలిస్తే ఏమవుతుందంటే గురుగ్రహం అస్తంగతం పొంది బలాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల అల్టిమేట్గా కెరీర్ విషయంలో ప్రత్యేకంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో ఖచ్చితంగా ఉంటారు. అది గవర్నమెంట్ సంబంధించిన పొజిషన్స్ అవ్వచ్చు, లేకపోతే గురుగ్రహానికి సంబంధించిన ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అవ్వచ్చు, టీచింగ్ విభాగాల్లో కానీ. అలాగే ఈ రాహు కూడా ఇక్కడ బలంగా ఉన్నాడు కాబట్టి విదేశాల్లో కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా బాగా రాణిస్తారు. అలాగే ద్వితీయ రాహు ఎప్పుడైతే ఎవరికైనా చాలా పాజిటివ్ ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎవరు ఊహించిన విధంగా ఆ పర్సన్స్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఉండేదానికి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. ఇప్పటివరకు మనం అయితే పాజిటివ్ ఫలితాలు చూసాం కదా, ఇప్పుడు నెగిటివ్ ఫలితాలను చూద్దాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి ఈ గురు రాహు గ్రహాల్లో శుభగ్రహం బలహీనంగా ఉంటూ పాపగ్రహం బాగా డామినేట్ చేసినా, లేకపోతే ఈ 2 గ్రహాల మీద మీ లగ్నానికి ఇంకా పాపగ్రహాలకు సంబంధం వచ్చినా, అప్పుడు ఎక్కువ శాతం ఈ కాంబినేషన్ అనేది గురుచండాల యోగంగా పనిచేసి విపరీతంగా నెగిటివ్గా ఫలితాలను అయితే మనకి ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డిఫాల్ట్గా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతారు. 100% మెచ్యూరిటీ అనేది వాళ్ళకు ఉండదు. అలాగే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ విషయంలో ఖచ్చితంగా లోపాలనే ఉంటాయి. పెద్దల్ని ఎక్కువగా గౌరవించకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఇతిహాసాన్ని, ధర్మాన్ని, దైవాన్ని నమ్మకపోవడం అవ్వచ్చు. ఆ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇండివిజువల్గా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరి మాట అసలు వినరు. వాళ్ళకి ఏం నచ్చితే అదే చేస్తారు. ఈ విషయాన్ని ఇంకా మనం ఫర్దర్గా డిస్కస్ చేయడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాం. నేను ఇక్కడ మిథున లగ్నాన్ని తీసుకుని ద్వితీయంలో రాహుని, పంచమంలో గురువుని తీసుకున్నాను. ఈ రాహు గ్రహం ఆయనకున్న ప్రత్యేకమైన నామ దృష్టిలో ఇక్కడ గురువుని చూస్తున్నట్లయితే, అలాగే ఈ గురువు కూడా అదేవిధంగా ఆయనకున్న ప్రత్యేకమైన భాగ్య దృష్టి యొక్క రాహు గ్రహాన్ని చూస్తున్నాడు. ఈ మిథున లగ్నం ఏమో శనిపాద లగ్నం, రాహు శుభుడైతే ఈ గురుగ్రహం పాప అవుతున్నాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మిథున లగ్నం అనేది దుస్వభావ లగ్నం కాబట్టి సప్తమ స్థానం బాధక స్థానం అవుతుంది. సప్తమాధిపతి అనేవాడు బాధకాధిపతి అవుతాడు. అలాగే కేంద్రాధిపత్య దోషం అనేది ఈ గురుగ్రహానికి వస్తుంది కాబట్టి అక్కడ గురుగ్రహం సంపూర్ణంగా పాపగ్రహం అవుతాడు. ఈ మిథున లగ్నం వారికి గురుగ్రహం యోగించడం అనేది చాలా రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. ఇక స్థానబలం విషయానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి అనేది ఒక జలరాశి కాబట్టి ఇక్కడ రాహు గ్రహానికి బలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ గురువు మాత్రం అక్కడ కుజుడికి సంబంధించిన వృశ్చిక రాశిలో బలంగానే ఉన్నాడు. దీనివల్ల మనకేమవుతుందంటే మన లగ్నానికి పాప అయిన గురుగ్రహం బలంగా ఉన్నాడు, రాహుగ్రహం బలహీనంగా ఉన్నాడు. ఈ బలహీనంగా ఉన్న రాహుగ్రహం మీద ఇక్కడ పాప అయిన గురుగ్రహం యొక్క బలమైన భాగ్య దృష్టి అనేది ఉంది. కొన్ని కనీసం ప్లేస్మెంట్ పరంగా చూసినట్లయితే ద్వితీయ స్థానమైన చంద్రరాశికి సంబంధించిన రాశిలో ఇక్కడ రాహు ఉన్నాడు. అక్కడ కర్కాటక రాశి అనే రాహు గ్రహానికి శత్రు రాశి అవుతుంది. అందులోనూ అది ఎటువంటి ఉపచయ స్థానం అవ్వట్లేదు కాబట్టి. అలాగే లగ్నానికి సప్తమాధిపతి అయిన గురుగ్రహం వెళ్ళి అక్కడ షష్టమ స్థానంలో పడ్డాడు. సో దీన్నే మనం భవత భావ ప్రకారం చూసినట్లయితే సప్తమాధిపతి వెళ్ళి అక్కడ వ్యయ స్థానం ఉన్నాడు కాబట్టి సో మ్యారేజ్ విషయంలో కూడా ప్లేస్మెంట్ ఉంది అంత పాజిటివ్గా పనిచేయదు. ఈ విధంగా రాహు గ్రహానికి పాపగ్రహమై అందులోనూ బాధకాధిపతి అయిన గురుగ్రహంతో సంబంధం రావడం అనేది
అంత మంచి విషయం అయితే కాదు. సో ఇప్పుడు రాహు గ్రహం కొద్దిగా యోగించి పాజిటివ్గా పనిచేయాలంటే ఈ లగ్నానికి శుభుల యొక్క ప్రభావంలో ఈ రాహు ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రాహు గ్రహంతో కుజగ్రహం కనుక కలిసినట్లయితే అప్పుడు ఈ ప్లేస్మెంట్ అనేది విపరీతంగా నెగిటివ్గా మారిపోతుంది. ఎందుకంటే కుజరాహు గ్రహాల కలయిక అనేది అసలు మంచిది కాదు. సో దానితో ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడికి ఏమైందంటే ఇది నీచరాశి అయింది. రాహువు కూడా అక్కడ శత్రుభావంలో ఒక శత్రుగ్రహంతో ఆల్రెడీ వీక్షంతో సంబంధం కలిగి ఇక్కడ స్థానంలో కుజగ్రహంతో రాహువుకి సంబంధం అనేది వచ్చింది కాబట్టి అక్కడ ద్వితీయ స్థానం అనేది కంప్లీట్గా ఎఫ్లిక్షన్ గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఫ్యామిలీ విషయంలో బాగా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్యామిలీ నుంచి ఏమాత్రం సపోర్ట్ అనేది రాకపోవచ్చు, లేకపోతే అనుకోని కారణాల వల్ల ఫ్యామిలీ మధ్య రిలేషన్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంటర్నల్ గా ఫ్యామిలీ మధ్య బాండింగ్ అనేది ఉన్నప్పటికీ అనుకోని కారణాల వల్ల వాళ్ళ మధ్య డిస్టెన్స్ అండ్ సెపరేషన్ అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అవుతుంది. ఇక ఫైనాన్స్ విషయంలో విపరీతంగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన గురుగ్రహం వెళ్ళి అక్కడ దుస్థానంలో ఉన్నాడు కాబట్టి రిలేషన్స్ విషయంలోనూ ప్లేస్మెంట్ అనేది యోగించదు. ఫైనల్ గా ఈ విధంగా గురు రాహువులకు సంబంధం అనేది నెగిటివ్ ఉంది కాబట్టి పర్సన్స్ అనేవాళ్ళు నమ్మకాన్ని మరియు ఆత్మీయుల్ని కోల్పోయేదానికి బాగా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్షన్ వచ్చింది కాబట్టి ఈ విధంగా కంప్లీట్ గా నెగిటివ్ ఫలితాలు అయితే వస్తాయి. కానీ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం, ఈ రెండు గ్రహాలకు సంబంధం అనేది ఉండడం వల్లే ఆ చార్ట్ అనేది బలంగా ముందుకెళ్ళింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు గ్రహాల మధ్య సంబంధం అనేది ఎప్పుడు పాజిటివ్గా పనిచేయదు, అలాగే ఎప్పుడు నెగిటివ్గా పనిచేయదు. మిగిలిన ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. ఇంకా నేను నక్షత్రాలను తీసుకోలేదు, మిగిలిన ప్లానెట్స్ అనేవి ఏ స్థానాలు ఉన్నాయి తీసుకోలేదు. వీటన్నిటిని ఖచ్చితంగా పరిశీలిస్తే మాత్రమే మనకి యాక్యురేట్గా ప్రిడిక్షన్స్ అనేవి వస్తాయి. సో నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో చెప్పానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఇందులో దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఎటువంటి కామెంట్కి నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇదే విధంగా నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.